హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్లా మేము ఇంత ప్రసాద్ వ్లాగ్స్. ఈరోజు మా అమ్మ వాళ్ళ హోమ్ టూర్ చేస్తున్నాను. విలేజ్ అనమాట ఇది ఇంటి ఫ్రంట్ అనమాట, ముందు భాగం రోడ్. ఇది ఎటు వెళ్ళాలి, అది టెంపుల్ ఉంది అక్కడ, ఆ టెంపుల్ దగ్గర అనమాట. ఇది అమ్మ వాళ్ళది. చూసి నవ్వకండి ఫ్రెండ్స్ ప్లీజ్. నేను ఒకటి అదే కోరుకుంటున్నాను, కామెంట్ చేయకండి. ఇది రీసెంట్గా వాళ్ళు పెట్టుకున్నారు ప్రహరీ, అంతకుముందైతే ప్రహరీ లేదు. ఇదంతా చాలా ప్లేస్, ఓపెన్ ప్లేస్ చాలా ఉంటుంది అమ్మ వాళ్ళకి. వాళ్ళిద్దరూ కష్టపడి పని చేస్తారు. ఉదయం మార్నింగ్ 9కి 10కి అలా వెళ్ళారంటే ఈవినింగ్ 6 వరకు ఉంటారు. కానీ అమ్మ నీట్గానే వస్తుంది. మేము వచ్చినాకే కొంచెం ఇట్లా ఉంది అన్నమాట. ఏమి మా నాన్న పొగాకు వేశాడు, దానికి మందు అనమాట. ఇది మందు. ఇవన్నీ పజ్జాలు ఇవన్నీ అనమాట, తాళ్ళు అన్నీ ఇంకన్నీ ఇక్కడ పెట్టుకుంటాడు నాన్న. ఇటు వెళ్తే వాష్రూమ్ ఉంటుంది. కేస్ అయితే ఇంకొక ఇల్లు కూడా పడుతుందండి, అంత పెద్ద ఓపెన్ ప్లేస్ ఉంది. చాలా అంటే చాలా ఓపెన్ ప్లేస్ ఉంది. మా పాప సంక్రాంతి హాలిడేస్ కానీ ఇంటికి వస్తే మాకు ఎంజాయ్మెంట్ లేదు. తనకి డెంగ్యూ ఫీవర్ వచ్చింది, సో అందువల్ల హ్యాపీగా లేము మేము. సో ఇది మా అమ్మ పూజ కదనమాట. నా పెళ్ళినప్పుడు నేను ఇలా కలర్ వేసి చేశాను. అమ్మ పూజ అయితే చేసుకుంటుంది. అమ్మ పూజ కదా ఇది. ఇక్కడ ఉంటుంది. ఇటు ఒక తలుపు ఉంటుందండి, ఇటు నుంచి మనం వాష్రూమ్కి వెళ్ళొచ్చు. ఇటు అమ్మ అక్కడ నీళ్ళు కాబెట్టుకోవటం, స్నానాలకి అక్కడ రోల్ ఉంది కదా, అక్కడ పచ్చడి అవన్నీ చేసుకుంటుంది. ఇటు వస్తే ఇదనమాట హాలు. ఇక్కడ ఒక బెడ్ వేసుకున్నారు, టీవీ చిన్నదే. ఇది వాళ్ళ చిన్న షోకేస్ లాగా అనమాట. ఇది కృష్ణుడు బొమ్మ. ఇదంటే నాకు చాలా ఇష్టం. 10 years అవుతుంది, 15 years అవుతుంది మా టీవీ బొమ్మ తీసుకొచ్చి. మా పిల్లలు చూడండి, వాటికి కలర్ ఎలా అంటే అలా వేశారు. ఇవన్నీ నేను పెళ్ళి మాకు ముందు తీసుకొచ్చినవి, అలానే పెట్టేసింది అమ్మ. ఇది డ్రెస్సింగ్ టేబుల్ అన్నమాట. బ్యాంగిల్స్ ఇక్కడ పెట్టారు. ఇది బట్టల కబోర్డు చిన్నదండి. ఇది ఒక బెడ్రూమ్ అనమాట. మా బాబు పుట్టినప్పుడు ఈ కూలర్ తీసుకున్నాం, మేము ఇక్కడే తీసుకున్నాం. దీన్ని హైదరాబాద్ తీసుకోలేము, ఎక్కడ పెట్టుకుంటాం, అక్కడ ఏసీ ఉంది కదా అని అమ్మ వాళ్ళకు యూజ్ అవుతుందని ఇక్కడే పెట్టెళ్ళాను. ఇదేమో బీరువా, ఇది ఒక బెడ్ అనమాట. ఇది మిర్రర్ చూసారండి. చాలామంది అంటారు గవ్వలు ఇంట్లో ఉండకూడదు, ఈ మిర్రర్స్ అంటారు. నేనైతే కొన్ని తీసేసాను. ఇది ఒక్కటే మాత్రమే ఉంచాం మేము, బాగుంది కదా అని, అవన్నీ పట్టించుకోకూడదని. సో అది బెడ్రూము. మా మమ్మీ అసలు పండగకి కానీ ఏమైనా అంటు వచ్చినా కూడా మనకి ఇవన్నీ తోముకొని నీట్గా తోము పెట్టుకుంటుంది అన్ని పైన. ఇవన్నీ కబోర్డ్స్ అవన్నీ ఏం పెట్టలేదండి, చిన్నగా చేసుకుంటున్నాము. ఇవి మా అన్నయ్య వాళ్ళ మ్యారేజ్ అన్నమాట. ఈ సంవత్సరము వాళ్ళు రాలేదు, బసవన్నలు. వాళ్ళు వస్తే వాళ్ళకి ఇద్దాం అనుకున్నాము. ఈ పండగకి కూడా మళ్ళీ వాళ్ళు ఎందుకో రాలేదు. ఇదని కొంచెం గ్యాప్ ఉంటుంది, హాల్కి కిచెన్కి గ్యాప్ అనమాట మధ్యలో. ఇక్కడ అమ్మ వాళ్ళు వడ్లు ఇంకా ఏమైనా పంట కనుక వస్తే ఇక్కడ వేసుకుంటారు. వర్షం అయితే పడదు, పైన అది నాన్న వేసాడు గాజు, కొంచెం వర్షం పడదు. ఇది ఒక ఇక్కడ అన్ని నిలవించుకుంటారు. ఇదేమో అమ్మ కిచెన్ అనమాట. ఇటు సైడ్ ఏమో కిటికీ ఉంటుంది, బాగుంటుంది. ఇది ఇవంటింట్లో ఇక
వంట సామాగ్రి తెలిసిందే కదా ఫ్రెండ్స్. అమ్మ చూడండి ఎలా పేర్చుకుందో. వాళ్ళు అసలు ఇంట్లోనే ఉండరు కానీ నీట్గా ఉంచుకుని. ఇది చిన్న ఫ్రిడ్జ్ అనమాట. మేము మా నానమ్మ వాళ్ళు విడిపోయి వచ్చినాక అమ్మ వాళ్ళు కొన్నప్పటి నుంచి దాన్ని ఎట్లానే మేము వాడుతూనే ఉన్నాం. మేము పెద్దగా ఏమి ఖర్చు అంటూ ఏం చేయమండి. మాకు ఉన్నంతలో మేము అవి అమ్మ వాళ్ళు పొలం వెళ్తారు కదా, వాటిలో అన్నం పెట్టుకొని తీసుకెళ్తారు అవన్నీ. సో దీంట్లో బియ్యం పోసుకుంటుంది అమ్మ గ్రైండర్. ఇది మాత్రం నాకు అట్ల తద్దని తీస్తారు కదా, అప్పుడు కొనిందమ్మ అని తీసుకెళ్ళమంది. నేనేం చేసుకుంటాను అక్కడికి వెళ్ళి అని చెప్పేసి అక్కడ అని చెప్పి నేను తీసుకెళ్ళలేదు, ఇక్కడే పెట్టేశాను. ఇవ్వండి ఈ గిఫ్ట్లు, ఇవన్నీ బాక్స్లు అనమాట. నేను సంక్రాంతికి వచ్చినప్పుడు ముగ్గుల పోటీలో పార్టిసిపేట్ చేస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ అండ్ లేదా సెకండ్ అయినా సరే నాకు మాత్రం గిఫ్ట్ నేను పార్టిసిపేట్ చేస్తే సెకండ్ ప్రైజ్ అయినా సరే కంపల్సరీ నాకే వస్తుంది. కుక్కర్లు, రైస్ కుక్కర్లు. లాస్ట్ టైం అయితే కుక్కర్ ఇచ్చారు, మరి అమ్మ ఎక్కడ పెట్టిందో తెలియదు నాకైతే. ఈ దోశల ప్యాను అవన్నీ ఇచ్చేశారు. సో ఇవి అమ్మ వాళ్ళ సరుకులు అనమాట. ఇది టీవీ పెట్టుకునేవాళ్ళు, టీవీ బల్ల. సో ఇక్కడ పెట్టేశారు ఏంటో మరి వాటర్ బాటిల్స్. సో ఇదండి మెయిన్ మా హోమ్ టూర్. ఇది నా మెచ్యూర్ అయినప్పుడు నాకు అప్పుడు తీసుకొచ్చింది, మా సెకండ్ పిన్ని తీసుకొచ్చింది అనమాట. ఈ వాచ్ అది అలానే ఉంది. అండి మా అమ్మ వాళ్ళ హోమ్ టూర్. హాయ్ చెప్పమా. మీ ఇల్లు చూపించాను అనమాట మా సబ్స్క్రైబర్స్కి అంతా, మా అమ్మ ఎలా పెట్టుకుంటుంది ఎలా ఉంటుంది అని. వాళ్ళందరికీ హాయ్ చెప్పు. హాయ్. ఓకే. ఇదండి అమ్మ వాళ్ళ హోమ్ టూర్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇట్లా మీ ఇంత ప్రసాద్ బ్లాగ్స్ అనమాట. చూడండి ఇంటి దగ్గర ఉంటే ఎలా అంత చెవులకు ఉండవు, మొహాన బొట్టు ఉండవు, చేతికి గాజులు, ఎంత దరిద్రంగా ఉంటే అంత దరిద్రంగా. అమ్మ వాళ్ళలో ఉంటే ఎంత ఒళ్ళు బద్దం అనమాట. వాళ్ళ చేత మనం తెప్పించుకుంటాం అన్నీ, తినటం పెట్టడం అన్నీ. సో మీకు అంతే కదండి. ఓకే బాయ్.